హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏది మ్యాటర్ అంటే బెంగళూరు పోవాలన్నమాట. ఈరోజు నైట్ బెంగళూరు పోవాలి, మా సెల్లు వస్తుంది. సరే అని చెప్పి బండి బుక్ చేసాను అనమాట. 1:45 అవుతే 5:30కి వచ్చాను అనమాట ఆ మనిషి. ఎందుకంటే అతనికి వచ్చి రెండు 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 బాడిగలు అంటే శివ నీతో పట్టుకొని పోయి మళ్ళీ విడిచిపెట్టేసి మళ్ళీ వచ్చా మీరే వస్తారన్నాడు. సర్లేనా అట్టే అని చెప్పాము. సరే అయితే బండి ఎక్కినాము. రాజంపేటలో ఇద్దరిని పికప్ చేసుకున్నాడు. ఇంకా రాయచోటి ద్వారా వచ్చినాడు అనమాట. కానీ కొన్ని ప్లేస్లో నెట్వర్క్ వచ్చా, కొన్ని ప్లేస్లో నెట్వర్క్ రాదనమాట. సరే అని చెప్పి రాయచోట్లో బండి ఆపాము. బండి ఆపి అక్కడ ఈవినింగ్ డిన్నర్ చేసినాము. ఇది రాయచోట్ అనమాట. ఈ ఏరియా రాయచోట్ ఏరియా ఇది. ఇక్కడ రాయచోట్ ఏరియా వచ్చేసి అనిచి నేరుగా బెంగళూరుకి వచ్చేసాను అనమాట. బెంగళూరులోకి వచ్చి ఒకసారి ఆపినాడు అనమాట. మళ్ళీ వచ్చి టీ బంకులో ఆపినాడు అనమాట. టీ బంకులో ఆపుతా అన్నాడు. సరే అని చెప్పి వెళ్తున్నాను అనమాట. అట్లా చూడండి, ఇక్కడ టీ బంకులు ఆఫర్ అనమాట. ఇక్కడ చూడండి, ఒక్కొక్క టీ వచ్చి బూస్ట్ అంట, హార్లిక్స్ అంట అట్లా వచ్చి ఒక్కొక్క రేట్ అనమాట. 20 రూపాయలు, 15 రూపాయలు, 25 రూపాయలు, లాస్ట్ 25 రూపాయలు అనమాట. సర్లే అని చెప్పి 2 స్టీలు చెప్పిన. ఎందుకంటే మా చెల్లు నేను ఇద్దరం వస్తాం అనమాట. సర్లే అని చెప్పి చూస్తే కప్పులు వచ్చి ఈ మట్టి ఉంటాయి కదా, ఈ కొండలో కడవలు అలాంటి చిన్నటి అనమాట ఈ టీ. సరే అని చెప్పి టేస్ట్ అయితే బాగుందనమాట. చాయ్ అయితే బాగుంది. చాయ్ కరక్కాలు ఉందన్నమాట. మన కువైట్లో ఉన్నట్టు చాయ్ కరక్కాలు ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ బెంగళూరులో అనమాట వచ్చి. సరే వచ్చి చాయ్ తాగేసాము, బాగుంది. నీళ్ళ బాటలు తీసుకొని మళ్ళీ వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే 1:45 కల్లా ఫ్లైట్ అరైవల్ అవుతుంది అనమాట. వెళ్తున్నామా ఫ్రెండ్స్. ఇక్కడైతే వచ్చేసాం అనమాట. ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసాము. ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసాం అనమాట. ఇంకా ఫ్లైట్ టైం ఉందన్నమాట. ఇంకా 2 గంటల టైం ఉంది. ఆ 2 గంటలు బండి పార్కింగ్ పెట్టాడు. ఎందుకని చెప్పి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎంట్రీ అయ్యాడే సైడ్ బండి పార్కింగ్ పెట్టేసినాడు. అంతలేకే నేను కూర్చొని నిద్రపోదాన్ని నెలలోకి ఎంతలేకే ఎయిర్ప్లేన్ వెళ్తున్నాను అనమాట. చూడండి వస్తుంది, చూడండి ఎయిర్ప్లేన్ కూడా ఇప్పుడు వస్తుంది. ఈ ల్యాండ్ అయ్యి మళ్ళీ డిపార్ట్మెంట్ వెళ్తూ ఉంటాయి కదా, పైకి వెళ్తూ ఉంటాయి కదా. ఇంకో జర్నీ చేస్తాం చూడండి, ఎంత కిందనే పోతుంది బండిలో అయితే. రెడ్గా వెళ్తుంది కదా, రెడ్ బ్లూ అయ్యి ఇదే అనమాట ఎయిర్ప్లేన్. చూడండి చాలా కింద పోతాయి అనమాట. ఎందుకంటే ఎన్నే లేస్తుంది కాబట్టి చాలా కింద పోతూ ఉంటాయి అనమాట. చూసాను కదా ఫ్లైట్. సరే అని చెప్పి మా సెల్ ఫోన్ వచ్చేసిన రౌండ్ ఉంది. సరే వెళ్తున్నాను అనమాట. ఇక్కడొచ్చి బండి పార్కింగ్ ఏరియా అనమాట. ఇది డిపార్ట్మెంట్ బండి పార్కింగ్ ఏరియా. దీన్ని దాటుకుంటూనే నేరుగా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. లాస్ట్ ఫైనల్గా ఎయిర్పోర్ట్లోకి వచ్చాం ఫ్రెండ్స్.